విస్తారంగా కష్టపడుతున్న వారు ఉన్నారు, కానీ ప్రతిఫలం తక్కువే వస్తుంది. ప్రయాసపడుతున్నాం, భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు, అయినా కష్టం ఎక్కువ, ప్రతిఫలము తక్కువ. ఇది ఎందుకంటే ఇది ఐగుప్తు నింద. నింద అనగా మీ మీద భారంగా మోపబడిన రోగం, చాకిరి చేపిస్తున్న పరిస్థితులు కావచ్చు, వ్యాధులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అప్పుల బాధలు, సమస్యలు కావచ్చు, నేను దేవుడు తొలగిస్తా అన్నాడు. అయితే మీరు ఎక్కడికి రావాలి తెలుసా? గిల్గాలుకు వస్తే మీ మీద ఉన్న ఐగుప్తు నింద తొలగిపోతుంది. గిల్గాలు అనగా వేదనకరమైన స్థలము, అనగా పశ్చాత్తాపపడే స్థలం. ఆ నింద తొలగిపోవాలంటే మనలాంటి బ్రతుకులు మన పిల్లలకి ఉండకుండా వాళ్ళు సుఖ సౌఖ్యాలతో జీవించి చదువులు చదువుకొని ఉన్నత స్థితికి రావాలంటే, ఉన్నత ఉద్యోగాలు చేయాలంటే, ఉన్నత స్థితిలో ఉండాలంటే, సమాజంలో గౌరవప్రదంగా బ్రతకాలి. తర్వాతి తరం మన పిల్లలు ఘనపరచబడాలి, హెచ్చించబడాలి, గొప్ప చేయబడాలి అంటే ఇదిగో ఆ నింద తొలగిపోవాలంటే మనమే కన్నీటి ప్రార్థన చేయాలి, అనగా గిల్గాలు స్థలానికి రావాల్సిందే.